తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది రూపాయల మద్యం స్కామ్, ఫోన్ ట్యాపింగ్ అంశం హాట్ టాపిక్ గా మారింది. అందుకు తగ్గట్టుగానే సిట్, ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తాయి. ఇక ఇల్లీగల్ గా సంపాదించిన సొమ్ము దర్జాగా దుబాయ్కి తరలించినట్టుగా పోలీస్ వర్గాలు గుర్తించాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ నిందితులకు లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లింక్ ఉన్నట్టుగా విచారణలో తేలడంతో బ్లాక్ మనీ అంతా విదేశాలకు తరలించారా అన్న ప్రచారం సాగుతున్న క్రమంలో ఆ కథేంటో చూద్దాం. ఏపీలో జగన్ హయాంలో వేల కోట్ల మద్యం స్కామ్, తెలంగాణలో కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్పై విచారణ సాగుతున్న క్రమంలో వీటికి మరో లింక్ కూడా ఎంక్వైరీ అధికారులు గుర్తించారు. మద్యం స్కామ్ నిందితులకు తెలంగాణకు చెందిన ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఆశ్రయం ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు కలకలం రేపడమే అందుకు కారణం. గత ప్రభుత్వాల్లోని పెద్దలకు లాభం చేకూరాయన్న ఆరోపణలు నేపథ్యంలో కీలక నిందితులు దుబాయ్లో చేతులు కలిసేలా చేసింది. ఇటీవల లిక్కర్ స్కామ్లో A1 రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి తిరిగి వస్తూ శంషాబాద్లో సిట్ అధికారులకు దొరికిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కిరణ్ కుమార్, చాణక్య దుబాయ్లోని శ్రవణ్ రావుకు చెందిన ఫ్లాట్లో తలదాచుకున్నట్టు గుర్తించారు. శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుల్లో ఒకరు. లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాతే 29 సార్లు కిరణ్ కుమార్ దుబాయ్కు వెళ్లి వచ్చారని పాస్పోర్ట్లో పోల్చి చూశారు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసులోని శ్రవణ్ రావు ఫ్యామిలీకి దుబాయ్లో అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఉంది. దాని అద్దె నెలకు సుమారు లక్షల్లో ఉంటుంది. విచిత్రంగా శ్రవణ్ రావు కొంతకాలంగా ఆ ఫ్లాట్ను అద్దెకు ఇవ్వలేదు. ఆ ఫ్లాట్లోనే మద్యం కుంభకోణం కేసులో నిందితులు కిరణ్ కుమార్, చాణక్యతో పాటు మరికొందరు ఉంటున్నట్టు తేలడం, అందుకే రెంటుకు ఇవ్వలేదనేది అధికారుల విచారణలో తేలిందట. ఏపీలో మద్యం కుంభకోణాన్ని వెలికి తీసేందుకు 2024 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. ఆ కేసులోని కొందరు నిందితులు తలదాచుకునేందుకు ఆ ఫ్లాటే ఆవాసంగా మారింది. శ్రవణ్ రావుకు రాజ్ కసిరెడ్డికి మధ్య సంబంధాలు మెండుగా ఉండడమే అందుకు కారణమంటున్నారు. దానివల్లే లిక్కర్ నిందితులకు శ్రవణ్ కుమార్ తన ఫ్లాట్లో ఆశ్రయం ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి ఇతర లావాదేవీలు నడిచాయో అనే అంశంపై అధికారులు దృష్టి సారించారట. ఇదంతా ఒకెత్తైతే దుబాయ్ ఆస్తులు కూడబెట్టేంత డబ్బులు శ్రవణ్ రావుకు ఎలా వచ్చాయి? ఏ రూపంలో క్యాష్ చేతులు మారింది? ఏపీ మద్యం స్కామ్కు ఇందుకు ఏమైనా లింక్ ఉందా అని అధికారులు ఆ కోణం దిశగా చూపులు సారించారు. ఒకవేళ అదే నిజమైతే మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ కావడం తప్పదని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇల్లీగల్గా సంపాదించిన డబ్బులు ఎలాగైనా స్థిర చరాస్తుల రూపంలో దాచేస్తూ ఉంటారు. ఇదే మద్యం స్కామ్ నిందితుల్లో కూడా జరిగినట్టు సిట్ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో తక్కువ పేరున్న బ్రాండ్లను ప్రోత్సహించినందుకు సుమారు 3,200 కోట్ల స్కామ్ జరిగినట్టు సిట్ ప్రాథమిక దర్యాప్తులో నిగ్గు తేల్చింది. అయితే ఈ స్కామ్కు సంబంధించిన కథ మొత్తం దుబాయ్ కేంద్రంగానే నడిచినట్టు తెలుస్తోంది. హవాలా ఏజెంట్ల ద్వారా తరలించినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో దుబాయ్ లింక్ బయటపడడంతో పూర్తి స్థాయిలో విశ్లేషించడంపై అటు ఈడీ, ఇటు సిట్ దృష్టి సారించాయి. కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్ని తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్టు తేలింది. రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ సమీపంలో పారిశ్రామిక కారిడార్లో ఏకంగా 150 కోట్లతో 90 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. భూములు కొనడం, ఆ భూముల్ని తిరిగి అధిక ధరకు మార్కెట్లో విక్రయించినట్టు కూడా అధికారులు గుర్తించారు. లావాదేవీలన్నీ వీలైనంత వరకు రాజ్ కసిరెడ్డికి సంబంధించిన సంస్థల పేర్లతోనే ఉన్నట్టు సిట్ కనుగొంది. అసలు భూములు ఎలా కొనుగోలు చేశారు, విక్రయంతో వచ్చిన సొమ్ము ఎక్కడికి దారి మళ్లించారు అనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతం
ప్రాంతంలోనూ రాజ్ కసిరెడ్డి స్థలం కొనుగోలు చేసినట్టు తేలింది. లిక్కర్ స్కామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, వాటి లెక్కలేంటి, నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి బ్యాంకు ఖాతాలు, ట్రాన్సాక్షన్లో జరిగిన భారీ మార్పులను కూడా సిట్ గమనించింది. దర్యాప్తులో భాగంగా ఆ ఆస్తులన్నీ జప్తు చేయడంపై సిట్ దృష్టి సారించింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ అంశం పెద్ద దుమారమే చెలరేగింది. రాజకీయ నేతల దగ్గర నుంచి ప్రముఖులు, సెలబ్రిటీల వరకు బెదిరించారు. అవకాశాన్ని బట్టి భయపెట్టి దోచుకున్నారు. ఇందులో నాటి ప్రభుత్వ పెద్దల సహకారం కూడా లేకపోలేదనేది మరో వాదన. సంబంధించిన అధికారులు ఇప్పటికే జైలు ఉచ్చలు లెక్కబెట్టారు. మరికొందరు సిట్ అధికారుల విచారణకు హాజరవుతున్నారు. అన్నింటికీ మించి వందల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించిన నిఘా అధికారులు ఆ లెక్క కూడా తేల్చే పనిలో పడ్డారు. బాధితుల్లో కీలక ప్రజాప్రతినిధులు, మీడియా యజమానులు కూడా ఇందులో ఉన్నారు. ముఖ్యంగా మహిళా ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేసి స్వలాభానికి వాడుకున్నారనేది మరో ఆరోపణ. ఈ లెక్కలన్నీ కూడా తేలనున్నాయి. ఏది ఏమైనా ఏపీ తెలంగాణలో స్కామ్ ఆరోపణలు కాకపుట్టిస్తున్నాయి. త్వరలో వీటిపై నిగ్గు తేల్చేందుకు ఆయా ప్రభుత్వాలు విచారణ స్పీడ్ పెంచాయి. త్వరలో అసలు నిందితులు ఎవరు, ఎంత కొట్టేశారు అనే ఉత్కంఠ వీడే అవకాశం ఉందని చర్చ సాగుతున్న క్రమంలో రాజకీయ వర్గాల్లో టెన్షన్ స్టార్ట్ అయింది.